హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు నా కళ్ళ ద్వారా నేను చేతబడి చేస్తున్నప్పుడు చూశాను. అండ్ ఆ చేతబడి ఎలా చేస్తున్నారంటే, ఒక లావుగా ఉండే మనిషి ఏదైతే శవాన్ని కాల్చుంటారో ఆ శవం దగ్గర కూర్చుని ఒక నల్లటి గుడ్డ కప్పుకుని అన్నం ముద్దతో తయారు చేసిన ఒక చిన్న బొమ్మ, దాంతో పాటు ఒక స్టార్ రూపంలో ఉండే ఒక ముగ్గు కూడా వేసింది. ఆ లావుగా ఉండే వ్యక్తి తన బ్యాగ్ లోంచి కొన్ని సూదులు తీసి గట్టిగా మంత్రాలు చదువుతున్నాడు. అలా మంత్రాలు చదువుతుంటూ అన్నంతో చేసిన ఆ బొమ్మ మీద ఆ సూదులు గుచ్చడం మొదలు పెట్టాడు. భయంకరంగా అరుస్తూ కొన్ని మంత్రాలు కూడా చదివాడు. అదంతా నేను ఒక చోటు నుంచి చూస్తున్నాను. ఆ వయసులో నాకు చేతబడి అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అండ్ అప్పుడే నాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే, నేను అలా చూస్తున్నప్పుడు ఆ లావుగా ఉండే వ్యక్తి వెంటనే నా వైపు చూశాడు. అండ్ నన్ను ఏం చేశాడు, అసలు ఎవడి మీద ఆ చేతబడి చేయడానికి రెడీ అయ్యాడు, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే గనక వీడియోని ఫుల్ గా చూడండి. అండ్ ఈ ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేసే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. స్టోరీ టైమ్ 2015 నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది. నేను ట్యూషన్ కి రోజు 6 o'clock వెళ్తాను. మా ఇంటి దగ్గరికి ఒక ఆటో వస్తుంది. అండ్ నాకేమో ఆటోలో వెళ్ళడం చాలా చిరాకు అనమాట, ఆ ఇరుకులో. అండ్ నేను మా డాడీని బాగా కన్విన్స్ చేసి నా కోసం ఒక సైకిల్ కొనమన్నాను. వన్ డే మా డాడీ నన్ను బయటికి తీసుకెళ్లి సైకిల్ కొన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. అండ్ దాని తర్వాత రోజు నేను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెంసేపు ఆడుకుని ట్యూషన్ కని రెడీ అయిపోయాను. మా ట్యూషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే 6:30కి. అండ్ మా ట్యూషన్ కి మా ఇంటికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఒక 5 kilometers ఉంటుంది. నాకు మా ట్యూషన్ కి వెళ్ళడానికి ఒక 30 minutes అయినా పడుతుంది. అండ్ నేను రెడీ అయిపోయి నా సైకిల్ తీసుకుని బయలుదేరుతున్నాను. కొత్త సైకిల్ కొన్నారని కొంచెం ఊరంతా తిరుగుదామని నేను మా ట్యూషన్ కి మా ఇంటికి దగ్గరలో ఉండే ప్లేసెస్ అన్ని తిరగడం మొదలు పెట్టాను. అలా తిరిగేటప్పుడు నాకు ఒక శ్మశానం కనిపించింది. అండ్ అక్కడ చాలా నిప్పు అనేది రగులుతా ఉంది. ఆ పక్కనే ఎవరో లావుగా కూర్చుని ఉన్నారు. నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చనిపోయిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తారని ఒక కుతూహంతో నా సైకిల్ మీద కూర్చుని నేను అలా చూస్తున్నాను. అండ్ ఆ లావుగా ఉండే వ్యక్తి గట్టిగా పూజలు చేస్తున్నారు. ఆ పూజలకి నాకు చాలా భయం వేసింది. నేను అనుకున్నాను, చనిపోయారు కదా, పూజలు అలా చేస్తారేమో అనుకుని సర్లే చూద్దామని నేను అక్కడ కూర్చుని చూస్తున్నాను. అండ్ అప్పుడే ఆ లావుగా ఉండే వ్యక్తి మంత్రాలు చదువుతూ ఉంటూ కొన్ని దీపాలనేవి వెలిగిస్తున్నాడు. అలా వెలిగించి ఒక స్టార్ ముగ్గులో ఆ దీపాలన్నీ పెడుతున్నాడు. అండ్ తన బ్యాగ్ లోంచి కొన్ని వస్తువులు కూడా తీశాడు. అవేంటంటే కొంచెం అన్నం ముద్ద, దాంతో పాటు కొన్ని సూదులు కూడా బయటికి తీశాడు. అలా బయటికి తీసి ఆ అన్నం ముద్దని ఒక మనిషి రూపంలో తయారు చేశాడు. అలా తయారు చేసి అక్కడ స్టార్ ముగ్గులో ఉంది కదా, అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత తన కొన్ని పూజలు అనేవి స్టార్ట్ చేశాడు. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి పూజలు మాత్రం వెళ్ళలేదు. ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి. అలా గట్టిగా పూజలు చేస్తున్నాడు. అండ్ తను తీసిన సూదులు ఆ అన్నం ముద్ద మీద ఏదైతే బొమ్మ తయారు చేశాడో ఆ అన్నం ముద్ద మీద గుచ్చుతా ఉన్నాడు. అలా గుచ్చేటప్పుడు ఏం జరిగిందంటే, నాకు కొంచెం భయం వేసి వెంటనే సైకిల్ తీసి వెళ్ళిపోదాం అనుకున్నా. అండ్ ఆ సైకిల్ సౌండ్ తనకి వినిపించిపోయింది. అండ్ వెనక్కి తిరిగి తను ఎలా అరుస్తున్నాడంటే ఒక కుక్కలా అరవడం మొదలు పెట్టాడు దారుణంగా. నాకు చాలా భయం వేసి వెంటనే సైకిల్ తీసుకుని నేను నా ట్యూషన్కి వెళ్ళిపోయాను. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నేను నా వాచ్ లో టైం చూసుకున్నా. టైం వచ్చేసి 6:25 అయింది. ఇక నేను చాలా స్పీడ్ గా ట్యూషన్కి వెళ్ళాలని కంగారుగా నేను ట్యూషన్ కి బయలుదేరిపోయాను. ట్యూషన్ కి బయలుదేరిపోయిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉంది. బట్ నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకు ఎలా ఉందంటే, జరిగిందంతా ఎవరికైనా చెప్పేయాలని ఉంది. అప్పుడే మా ఫ్రెండ్ వాష్రూమ్ కని మా ట్యూషన్ మేడం ని అడిగాడు. అండ్ మేము వాష్రూమ్ కి ఎలా వెళ్తామంటే ఇంట్లో వెళ్ళాం. మా ట్యూషన్ మేడం వాళ్ళ ఇంటి బయటికి వెళ్ళి వాష్రూమ్ ఏదైనా చేసుకోవాలన్నమాట. అలాగే మా ఫ్రెండ్ బయటికి వెళ్ళాడు. సరే, వాడు బయటికి వెళ్ళాడు కదా, వాడితో నేను షేర్ చేసుకుందామని నేను కూడా మా ట్యూషన్ మేడం ని వాష్రూమ్ కని అడిగాను. అండ్ మా మేడం ఓకే అన్నారు. నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్ తో మొత్తం చెప్పడం మొదలు పెట్టాను. నేను వచ్చే దారిలో ఒక శ్మశానం చూశాను. అక్కడ ఏదో దారుణంగా జరుగుతుందిరా, నేను ఎప్పుడూ ఎక్కడా అలాంటిది చూడలేదురా. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, ఏంట్రా నువ్వు ఏం చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. వాడికి ఇంకా నేను డీటెయిల్ గా చెప్పడం మొదలు పెట్టాను. వాడు బాగానే అర్థం చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు వాడు, అరే మనం వెంటనే ట్యూషన్ మేడం చెప్దాం రా, అసలు ఏం జరిగిందా అనేది.
ఉండేది, ఆవిడైతే ఇంకా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని మా ఫ్రెండ్ అన్నాడు. వెంటనే నేను వద్దురా మళ్ళీ ప్రాబ్లం ఏమైనా అవుతుందంటే వాడు వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు లోపలికి. అప్పుడు నేను అడిగి గట్టిగా చెప్పాను, అరే చెప్తే చెప్పేవాళ్ళు కానీ నా పేరు చెప్పకంటే. వాడు డైరెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా స్టోరీ నేను చెప్పిందంతా చెప్పి నేనే చెప్పానని చెప్పేశాడు. దాని తర్వాత మా ట్యూషన్ మేడం నన్ను పిలిచి, ఇదా నువ్వు చేస్తుంది పని, అందుకే నా ఆటోలో రానన్నావు, ఫస్ట్ మీ పేరెంట్స్ ని తిట్టాలి నీ సైకిల్ కొనిచ్చినందుకు అని మా ట్యూషన్ మేడం నన్ను తిట్టడం మొదలు పెట్టారు. పక్కనే ఉండే ఒక 9th క్లాస్ అక్క, ఏం జరిగింది మేడం, అసలు ఏమైంది అని అడిగింది. అప్పుడు మా ట్యూషన్ మేడం తనకి మొత్తం చెప్పారు నేను చెప్పింది. దాని తర్వాత అక్కకి చాలా ఇంట్రెస్ట్ కలిగి నన్ను వెళ్ళేటప్పుడు నన్ను అడిగింది ట్యూషన్ నుంచి అని. నేను వెళ్ళిపోతున్నప్పుడు దీని గురించి మొత్తం అడిగి నా దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కుంది. అండ్ ఆ అక్క చాలా ఇంట్రెస్టెడ్ గా కనిపిస్తుంది ఈ విషయం మీద. అండ్ ఆ అక్క ఏం చెప్పిందంటే రేపు మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దామని. నేను కూడా నా దగ్గర సైకిల్ ఉంది కాబట్టి సరే అక్క వెళ్దామని అని చెప్పాను నేను. అండ్ తర్వాత రోజు సండే అవడం వల్ల మేమిద్దరం కలిసి ఏదైతే శ్మశానం ఉందో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మేము ఏదైతే అక్కడ ఏం చూసామంటే ఒక స్టార్ ముగ్గు, ఒక అన్నంతో చేసిన ఒక బొమ్మ, కొన్ని సూదులు అక్కడ ఉన్నాయి. మేము చాలా భయపడిపోయాము. అక్క వెంటనే చెప్పడం మొదలు పెట్టింది, దీన్ని చేతబడి అంటారా, ఇది చాలా డేంజరస్, ఒకరిని చంపడానికి యూజ్ చేస్తారు అని అక్క మాకు చేతబడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టింది. అండ్ వెంటనే ఆ శ్మశానం పక్కన ఉండే ఒక ఇంటికి వెళ్ళి మేము చెప్దాం అనుకున్నాం ఇక్కడ ఎలా జరుగుతుందని. వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము ఏం చెప్పామంటే ఇక్కడ ఏదో చేతబడి జరుగుతుంది మీ ఇంటి పక్కన, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈసారి ఎవరైనా మీకు సస్పెక్ట్ గా కనిపిస్తే గనక ఖచ్చితంగా పోలీసులకు కాల్ చేసి తనని పట్టించండి, తను ఖచ్చితంగా చేతబడి చేస్తున్నాడు, కావాలంటే మీరు కూడా చూడండి అని పక్కనే ఉండే ఒక అంకుల్ కి చెప్పాం. అండ్ ఆ అంకుల్ ఏం చెప్పారంటే, సరే అమ్మా నెక్స్ట్ టైం ఏమైనా జరిగితే నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, నైట్ అయిపోతుంది కదా అని మమ్మల్ని ఆ అంకుల్ పంపించేశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే 9th క్లాస్ అక్క ఉందో తను వెళ్ళకుండా అక్కడ పడిపోయిన కొన్ని సూదులు అండ్ ఆ అన్నం ముద్ద తన ఇంటికి తీసుకెళ్ళింది. అండ్ తనకేం జరిగింది అండ్ ఆ అక్క పడిన కొన్ని కష్టాలు మాతో షేర్ చేసుకుంది. నేను తర్వాత రోజు అటువైపు వెళ్తున్నప్పుడు ఇలాంటి ఏమీ నేను చూడలేదు. నేను అనుకున్నాను మొన్న చెప్పిన అంకుల్ కంప్లైంట్ చేసి తను ఏమైనా జైలుకి తీసుకెళ్లిపోయారేమో అని మేము అనుకున్నాం. నేను అలా ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఆ 9th క్లాస్ అక్క రాలేదు ఈ రోజు. అలా 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, తను రావడమే మానేసింది. అండ్ 1 డే 2 months తర్వాత మళ్ళీ ఆ అక్క ట్యూషన్ దగ్గరికి వచ్చింది మమ్మల్ని అందరినీ పలకరించడానికి. అండ్ ఆ అక్క ఏమని చెప్పిందంటే తనకి జరిగిన ఒక బ్లాక్ మ్యాజిక్ గురించి చెప్పింది. అండ్ మేము దాన్ని విని అసలు ఇలాంటిది జరుగుతుందా అని అనుకున్నాం. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్తాను. తను ఆ అన్నం ముద్ద అండ్ కొన్ని సూదులు తన ఇంటికి తీసుకెళ్ళింది అన్నాను కదా, అవి తీసుకెళ్లిన తర్వాత కొన్ని డార్క్ థింగ్స్ జరిగినాయి అంట తనకి. తను ఎప్పుడు అద్దంలో చూసుకుని ఆనందపడిపోయేదంట. తనకి లేని అలవాట్లు తనకి రావడం మొదలు పెట్టింది. రోజులో 4-5 సార్లు తను వద్దనుకున్న అద్దాన్ని చూడాలనుకునేదంట. అండ్ అలా అద్దాన్ని చూసేటప్పుడు తన కళ్ళు అనేది పైకెళ్ళిపోయేవి. అప్పుడు దాకా తనకి తెలిసే జరిగాయి అన్ని. కానీ ఒక టైం వచ్చేసేటప్పటికి తను ఏం చేస్తుందో తనకి తెలియట్లేదంట. ఒక మైకంలోకి వెళ్ళిపోతుంది, గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుందంట. అండ్ 1 డే వాళ్ళ పేరెంట్స్ అందరూ తన రూమ్ కి వచ్చి చూస్తే తన ఒక మూల కూర్చుని ఏడుస్తా కూర్చుంది. అండ్ వాళ్ళ ఇంట్లో ఉండే అద్దాలని పగలగొట్టడం మొదలు పెట్టింది. అండ్ వీళ్ళ పేరెంట్స్ ఏం అర్థమైందంటే దీంట్లో ఏదో డార్క్ ఏదో వెళ్ళింది, ఏదో దుష్టశక్తి ఏదో ఉంది అని ఒక పూజారి దగ్గరికి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు పూజారి ఏం చెప్పారంటే ఒక 40 days to 50 days ఇక్కడే ఉంచాలి, అలాంటప్పుడు మేము ఏమైనా చేయగలం, ఇలా మీకు ఓకే అయితే మేము ఇక్కడ ఉంచి తనలో ఉండే దయ్యాన్ని మేము పోగొడతాం అని ఆ సాధువులు చెప్పడం మొదలు పెట్టారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ రిలేటివ్స్ ఒప్పించి తనని ఒక అడవిలోకి తీసుకెళ్లారంట. తీసుకెళ్లిన తర్వాత తనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే తను అప్పుడప్పుడు అడవిని చూసేదంట. అప్పుడప్పుడు అంటే ఆ దెయ్యం అప్పుడప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేదంట. అండ్ ఆ దెయ్యం లోపలికి ఎక్కేటప్పుడు తను ఆకాశంలోకి ఎగిరిపోయేటట్టు ఫీల్ అయ్యేదంట. అండ్ 1 డే ఇలాగే జరుగుతూనే ఉండేది. కానీ 1 డే ఏం జరిగిందంటే తను ఒకేసారి తన ఫారెస్ట్ లో పడిపోయినట్టు తనకు అనిపించిందంట. అలా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ చాలా మంది సాధువులు ఉన్నారు. అప్పుడు చాలా మంది సాధువులు తన దగ్గరకు వచ్చి నీకేమైంది, బానే ఉందో, ఇప్పుడు నువ్వు బయటకు పడ్డావా, ఇంకా నువ్వు ఆ దెయ్యంలోనే ఉన్నావా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాని తర్వాత తను ఏమీ మాట్లాడట్లేదు. అప్పుడు అర్థమైంది తనలోంచిన ఆ ఆత్మ బయటికి
వెళ్ళిపోయింది అని ఆ సాధువులందరూ అనుకుని వెంటనే ఆ సాధువులు వాళ్ళ మమ్మీ వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యి మీ పాపను తీసుకెళ్లొచ్చు, ఆ దెయ్యం మీ పాపను వదిలేసింది అని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినట్టునే వాళ్ళ పేరెంట్స్ తొందరగా వచ్చి తనని తీసుకెళ్లారు. అండ్ ఒక 5 days తర్వాత మా ట్యూషన్ దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పింది. అంటే స్టోరీ టైం వినిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా మిస్టీరియస్ గా ఏమైనా అనిపిస్తే అవేమీ తీసుకోవద్దు, ఎందుకంటే ఈ రోజు తనకి జరిగిందే మీకు కూడా జరగచ్చు, కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. అండ్ ఈ స్టోరీ టైం కనుక నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ముందు చెప్పింది గుర్తుంది కదా, ఏదో ఒక కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.